హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. మనం వింటూ ఉంటాం కాన్స్టిపేషన్ గురించి, మలబద్ధకం సమస్య గురించి. ఈ మలబద్ధకం రాకుండా నివారణ మార్గాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మలబద్ధకం కాన్స్టిపేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్స్టిపేషన్ అంటే ఇప్పుడు మనం భారతీయుల్లో ప్రతిరోజు సగటున 1 నుండి 2 సార్లైనా మినిమం మోషన్కి పాస్ చేస్తూ ఉంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో అక్కడ 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కూడా మోషన్ పాస్ చేయడం అత్యంత కామన్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లనేవి అంత ముఖ్యమైనవి. మనం ఇండియన్స్ అందరం కూడా, భారతీయులందరం కూడా మనకిక్కడ ఏంటంటే కారము, మసాలా, వేపుళ్ళు, కూరగాయలు ఇవన్నీ మనం ఒక మోతాదు, ఒక బ్యాలెన్స్డ్ డైట్‌లో తీసుకుంటాం. బయట కంట్రీస్‌లో ఆ విధంగా ఉండదు. కాబట్టి వాళ్ళకు వీక్‌కి ఒకసారి మోషన్ పాస్ చేయడం కూడా కామన్. మనకు ఏంటి అంటే 2 రోజులకు ఒకసారి కూడా మోషన్ పాస్ చేయకపోతే అది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్టు. ఇది ముందుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు ఈరోజు మోషన్ వెళ్ళలేదు, నాకు కాన్స్టిపేషన్ ఉంది అనేటువంటిది కేవలం అపోహ. 2 డేస్ అయినప్పటికీ కూడా మోషన్ రావట్లేదు అంటేనే అది మలబద్ధకం సమస్య. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక ఈ మలబద్ధకం రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? వేళకు భోజనం చేయకపోవడం అనేది అత్యంత ముఖ్యమండి. రెండవది, తీసుకునేటువంటి ఆహారంలో నీటి శాతం తక్కువగా ఉండడం. అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం. మైదా, పిండి పదార్థాలు అధికంగా తీసుకున్నప్పుడు నీటిని సరిగ్గా తీసుకోకపోతే ఇది కాన్స్టిపేషన్కి కారణమవుతుంది. మూడవది, శారీరక శ్రమ లేకపోవడం. చిన్నపాటి నడక కూడా లేకపోవడం. ఎంతసేపు భోజనం చేయడం, కూర్చోవడం, పడుకోవడం. ఇలా శారీరక శ్రమ లేకపోతే కూడా, అంటే నడక మినిమం లేకపోతే కూడా మలబద్ధకం సమస్య అనేది తలెత్తుతుంది. నాలుగవది, తీసుకునేటువంటి ఆహారంలో ఇంటర్మీడియట్గా కొంచెంగా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది రోజులో సగటున ఒక యుక్త వయసు వ్యక్తికి 3 నుండి 5 లీటర్ల వరకు తీసుకోవాలి. అంతకంటే తక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు మనకు ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా తలెత్తుతుంది. ఐదవది, గతంలో మనకు పైల్స్ ప్రాబ్లం ఉండి, ఆ పైల్స్ ప్రాబ్లంకి సర్జరీ చేయించాము, సరిగ్గా ఇబ్బంది అనేది సాల్వ్ అవ్వకుండా అప్పుడప్పుడు తిరగబెడుతుంది అనేటువంటి వ్యక్తులకు మలబద్ధకం వచ్చేటువంటి లక్షణం అత్యంత కామన్గా కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ అశ్రద్ధ చేస్తే పైల్స్ లక్షణం కూడా మళ్ళీ తిరగబెడుతుందన్నమాట. అంటే మలద్వారం దగ్గర ఉండేటువంటి రక్తనాళాలో వాపుకు గురయ్యి చిట్లి అందులో నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం పైల్స్ లక్షణంగా చెప్పుకుంటాం. మొలలు అంటాము, హెమరాయిడ్స్ అంటాము మెడికల్గా చెప్పాలంటే. సో ఈ మొలల వల్ల ఆ భాగం దగ్గర మోషన్కి వెళ్ళినప్పుడు బాగా మొక్కడం మూలంగా నొప్పి ఏర్పడము, మంట ఏర్పడము, దురద ఏర్పడము, బ్లీడింగ్ అవ్వడము, కొన్నిసార్లు మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మంట విపరీతంగా ఒక గంట 2 గంటల పాటు కూడా ఉంటుంది. అంత తీవ్రంగా ఉంటుంది. సో ఈ మలబద్ధకాన్ని నివారించేందుకు మనం ఎక్కువగా నీటి శాతం 3 నుండి 5 లీటర్ వరకు తీసుకోండి. బీర, చిక్కుడు, కాకరకాయ లాంటివి వెజిటబుల్స్ అధికంగా తీసుకోవాలి. అలాగే సొరకాయ అంటాం మనం, ఆనపకాయ అంటాము. ఈ ఆనపకాయ రసాన్ని మనం మిక్సీలో జ్యూస్ చేసుకొని వారానికి ఒక 2-3 టైమ్స్ అన్నా ప్రతిరోజు ఉదయం పూట, వారానికి 2-3 సార్లైనా ఉదయం పూట ఈ జ్యూస్ అనేది, ఆనపకాయ జ్యూస్ అనేది తీసుకోవడం అలవాటు చేసుకోండి. కొంచెం వగరుగా అనిపిస్తే షుగర్ కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ కొంత వాడుకొని ఆ జ్యూస్ స్వీకరించండి. దీనివల్ల పేగు లోపల ఉండేటువంటి గోడలు క్లియర్గా అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. తద్వారా జీర్ణ శక్తి మెరుగవుతుంది. పేగుల యొక్క కదలికలు మెరుగవుతాయి. పేగుల యొక్క కదలికల్ని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాము. ఈ పేగుల యొక్క కదలికలు మెరుగవుతాయి. తద్వారా మోషన్ అనేది ఇబ్బందికరంగా లేకుండా ఫ్రీగా పాస్ అవుతుంది. ఇక చివరి జాగ్రత్త, ఈ పైల్స్ ప్రాబ్లమ్ రాకుండా అలాగే మోషన్ ఫ్రీగా ఉండేందుకు చివరి జాగ్రత్త ఏంటంటే నట్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మనం బీర, చిక్కుడు, కాకరకాయ తీసుకున్నప్పటికీ కూడా కొంచెం మొలకెత్తినటువంటి గింజలు కానివ్వండి, అలాగే బాదం పప్పు, జీడిపప్పు లాంటివి కానివ్వండి తీసుకోవడం మూలంగా వీటిపైన ఉండేటువంటి పొరల్లో B6, B12 అనేటువంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా మనకు మలబద్ధకం సమస్య అనేది రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్కి ఇది చాలా సజెస్టబుల్ హోమ్ రెమెడీగా చెప్పుకోవచ్చు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మలబద్ధకం సమస్య నుంచి శాశ్వతంగా రికవర్ అవుతాము. ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.